నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల త్రిమూర్త స్వరూపుడు దత్తాత్రేయ స్వామి. లోకాలకు ఆది గురువుగా, సకల జీవుల సంరక్షకునిగా దత్తుడు దేవుడై వెలుగొందుతున్నాడు. కొందరు తపస్సు చేసి అవధూతలైన వారు కూడా దత్తాత్రేయ స్వామిగా రూపాంతరం చెందుతారు. ఒక వ్యక్తి సామాన్య మానవుడిగా జన్మించి దత్తాత్రేయుని అంశావతారునిగా రూపాంతరం చెందాడు. ఆయన నడయాడిన ప్రాంతం నేడు ఓ ప్రసిద్ధ క్షేత్రమై అలరారుతోంది. ఆ క్షేత్రం నెల్లూరు జిల్లా లింగసముద్రం మండలంలోని మొగిలిచెర్ల క్షేత్రం. దత్తాత్రేయ స్వామిగా రూపాంతరం చెందిన ఈ అవధూత క్షేత్రం ప్రతి శని ఆదివారాలు భక్తులతో కలకలలాడుతూ ఉంటుంది. నేటి తీర్థయాత్రలో ఆ క్షేత్ర దర్శనం చేసుకుందాం. ఒక అవధూత తపస్సు చేసిన పవిత్ర భూమి ఇది. ఒక సామాన్య మానవుడిగా జన్మించి ముముక్షువుగా మారిన యువకుడు దత్తాత్రేయమూర్తిగా రూపాంతరం చెందిన మహిమాన్విత క్షేత్రం ఇది. 32 వయస్సుకే తనకు తానుగా కపాల మోక్షం పొందిన తపోభూమి. బృందావనంలో సమాధి స్థితిలో ఉండి నమ్మి కొలిచిన భక్తులకు కొండంత అండగా నిలుస్తున్న మహిమాన్వితుని దివ్య క్షేత్రమిది. మానవ స్వరూపంలో నడయాడిన దత్తావతారునిగా భక్తజనులు భావించే వేణుగోపాల నాయుడు స్వామి మందిరం ఇది. పాపాలకు పరిష్కారం సద్గురు సేవే ప్రాయశ్చిత్తం, మానవాళికి మార్గదర్శనం సద్గురు నామ స్మరణం. ఓ దత్తాత్రేయం సద్గురు దత్తాత్రేయం, ఓ దత్తాత్రేయం సద్గురు దత్తాత్రేయం. జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయమహం భజే, దత్తాత్రేయమహం భజే. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని మొగలిచెర్ల గ్రామానికి చేరువలో ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం 50 ఏళ్ల క్రితం ఓ చిన్న మందిరంగా ఉండేది. దినదిన ప్రవర్ధమానమైన నేడు ఈ ఆధునిక రూపంలో అభివృద్ధి చెందింది. 50 సంవత్సరాల క్రితం వరకు రేగిముళ్లతో నిండిపోయి ఉన్న ఈ బీడు భూమి ఇంతటి ఆధ్యాత్మిక కేంద్రంగా మార్పు చెందింది. 13వ శతాబ్దానికి మునుపు ఇదే ప్రాంతంలో స్వయంభువు దత్త దేవాలయం ఉండేదని పిఠాపురం సంస్థాన్ వారు ప్రచురించిన శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో ఉంది. వేణుగోపాల నాయుడు స్వామి మొదటిసారి ఈ క్షేత్రంలో అడుగుపెట్టిన మరు నిమిషం ఈ స్థలిదాతలైన శ్రీ పవని శ్రీధరరావు దంపతులతో నా తపస్సుకు ఇదే అనువైన చోటు, ఒకప్పుడు ఇది మహాదత్తక్షేత్రం, కానీ కాలక్రమేణా మరుగున పడిపోయింది, మళ్లీ ఆ శోభ ఈ ప్రాంతానికి తిరిగి వస్తుంది అన్నారు. కాలగర్భంలో కలిసిపోయిన తన క్షేత్రాన్ని వెలికి తీసేందుకు ఆ త్రిమూర్తి దత్తాత్రేయులే మానవరూపధారితుడై వేణుగోపాల నాయుడు స్వామివారి రూపంలో వచ్చారని ఇక్కడి భక్తుల పరమ విశ్వాసం. పదమూడవ శతాబ్దంలో ఇక్కడ నడయాడిన దత్తస్వామి వారి పాదముద్రికలు ఇక్కడే ఒక మందిరంలో పూజలు అందుకుంటున్నాయి. ఇంతటి మహిమాన్విత చరిత్ర కలిగిన మొగలిచెర్ల క్షేత్రంలో నెలకొన్న దత్తావతారుని కోవెల పరమ పావనమైందిగా భావించిన భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. భక్తుల్ని సదా రక్షించడం కోసం విష్ణువు దత్తాత్రేయునిగా అవతరించినట్లు పురాణ గాథలలో మనం చదువుకున్నాం.
ఈ అవధూతలు కూడా దత్తావతారులై మానవ ఉపకారానికి పూనుకుంటారు. దత్త పరంపరలోని కొందరు అవధూతలు అటువంటి మానవ సేవ చేశారు. ఆ దత్త పరంపరలో ఒక అవతారం మొగిలిచెర్ల దత్తాత్రేయ స్వామి. ఆ అవధూత నెలకొన్న ఆలయ విశేషాలను, అభిషేకాది అర్చనల గురించి తెలుసుకుందాం. మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామిగా మన ముందు సాక్షాత్కరిస్తున్న స్వామి ఒకప్పుడు మానవ మాతృనిగా తుమ్మల వేమయ్య నాయుడు, వెంకట సుబ్బమ్మ దంపతులకు వేణుగోపాల నాయుడిగా జన్మించారు. కడప జిల్లా సిద్ధవనం తాలూకా ఇసుకపల్లిలో జన్మించి ఏర్పేడు ఆశ్రమాన సుజ్ఞానవంతులయ్యారు. దత్తాంశజులైన వారికి తెలియక కాదు, మానవ రూపాన అలా ప్రవర్తించి యోగిలా తపమాచరించారు. ప్రకాశం జిల్లా నరసింహ క్షేత్రమైన మాలకొండలో ఏకాంత సాధన చేసి దిగంబరావధూతగా రూపాంతరం చెందారు. తన జీవన్ముక్తికి ఈ దత్తక్షేత్రాన్ని ఎంచుకొని కఠోర సాధన చేసి 1976 మే 6వ తేదీన వేణుగోపాల స్వామి నాయుడు తన 32 ప్రాయంలో అక్కడి నేలమాళిగలో నిర్మించిన సమాధి మందిర బృందావనంలో శయనించారు. అక్కడ్నుంచే భక్తుల విన్నపాలను విని ఈడేర్చుతున్నారు. దత్తావధూతగా సిద్ధి పొందిన మరుసటి రోజు నుంచే ఈ క్షేత్రం మహాక్షేత్రం వలె భక్తులు రావటం ఆరంభమైంది. ఈ క్రమంలోనే 1976 మే 9వ తారీఖున శాస్త్రోక్తంగా చిన్న మందిరం, అర్చనా విధులు ఏర్పడ్డాయి. ఆనాటి ఈ చిన్న మందిరం నేడు సువిశాలమైన ప్రాంగణ మందిరంగా విస్తరించి వేలాది భక్తుల భక్తి విశ్వాసాలను పొందుతోంది. దూర సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను సాదరంగా ఆహ్వానించే స్వాగత ద్వారం నిర్మితమైంది. ఓ పెద్ద రేకుల షెడ్డు ఆచ్ఛాదనగా భక్తులు సేదదీరేందుకు సిద్ధమైంది. దత్తస్వామి వారి మందిర ప్రవేశానికి కుడివైపున భక్తాంజనేయ స్వామి, ఎడమవైపున విఘ్నేశ్వరుని ఉపమందిరాలుంటాయి. వారికి నమస్కరించుకొని లోనికి ప్రవేశించిన భక్తులకు విశాలమైన ముఖమంటపం ఉన్న అంతరాలయం, దాని చుట్టూ ప్రదక్షిణలు చేసే భక్తుల సందోహంతో ఒక భవ్య మందిరం కానవస్తుంది. ఆ ముఖమంటపంలో అవధూత దత్తాత్రేయ స్వామివారి వివిధ శిలా ప్రతిమా రూపాలు అనేక మందిరాల్లో నెలకొని ఉంటాయి. మునీశ్వరుని వలె, యోగీశ్వరుని వలె పాలరాతి మూర్తిగా ఒకచోట, వర్ణరంజిత శిలామూర్తిగా మరోచోట, పంచలోహమూర్తిగా ఇంకోచోట, ఇలా ఆ స్వామి భక్తులకు నేత్రపర్వం చేస్తారు. స్వామివారి పల్లకి ఉంచే చోటున ఒక గాజు పలకల మందిరంలో నవయవ్వన ఛాయలతో మెరిసిపోతూ చిన్మయానంద రూపుడైన వేణుగోపాల నాయుడు దత్తాంశజునిగా దర్శనమిస్తారు. భక్తులే స్వయంగా అభిషేకం చేసేందుకనువుగా పంచలోహ విగ్రహమూర్తిగా పంచామృతాభిషేకాలు అందుకుంటూ ఉంటారు. స్వామివారి మాతృమూర్తి చిత్రపటం భక్తుల నీరాజనాలు అందుకుంటూ ఉంటుంది. ఆ చిత్రపటం పక్కనే దత్త సంప్రదాయంలోని పలువురు అవధూతల చిత్రపటాలు కూడా గోడలకు అలంకృతమై పుష్పమాలలతో కానవస్తాయి. శ్రీపాద శ్రీవల్లభ స్వామి, భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి, శ్రీ సాయిబాబా, మాణిక్ ప్రభు, అక్కల్కోట మహారాజుల చిత్తరువులు దర్శనమిస్తున్నాయి. ఆ వరుసలో మొగిలిచెర్ల దత్తస్వామి వారి కాంస్య విగ్రహం ఉంటాయి. ఇన్ని విశేషాల మధ్య గర్భాలయం విలసిల్లుతోంది. గర్భగృహంలో మొగిలిచెర్ల దత్తస్వామి వారి సమాధి బృందావనం ఉంటుంది. ఆ బృందావనం వెనుక రజిత కిరీటధారి అయిన పాలరాతి మూర్తిగా శ్రీ 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 మొగిలిచెర్ల దత్తాత్రేయ స్వామివారి మూల విరాట్ భక్తులకు అద్వితీయమైన దర్శనాన్ని ఇస్తోంది. గర్భాలయ దేవునికి చేసే సకలోపచారాలకు ఆరంభం అభిషేకాలు. ఆ అభిషేక సేవ అత్యంత వైభవంగా మరెంతో నిష్ఠగా జరుగుతుంది. ఇదే మందిర ఆవరణలో స్వామివారే తవ్విన పవిత్ర బావిలో నుంచి నీరు తోడి అలంకరించిన కలశంలో పోస్తారు. మంగళ వాయిద్యాలతో పవిత్ర మంత్రోచ్చారణల మధ్య ఆ జల కలశంతో అంతరాలయ ప్రదక్షిణలు చేస్తారు.
బావి జలంతో పాటు పంచామృత ద్రవ్యాలను రజిత శంఖువులోంచి జాలువారే ధారలతో బృందావన సమాధి మందిరాన్ని అభిషేకిస్తారు. నీరు, పాలు, పెరుగు, నెయ్యి, ఫలరసాలు, కుంకుమ ఉదకం, పసుపు ఉదకాలతో అభిషేకాలు చేస్తారు. మరో చోట పంచలోహ దత్తాత్రేయ స్వామి విగ్రహానికి భక్తుల చేతనే అభిషేకాలు చేయిస్తారు. నలభై 45 ఏళ్ల క్రితం నిర్మితమైన ఈ అవధూత దత్తాత్రేయుని మందిరం ఎందరో భక్తుల్ని ఆకట్టుకుంటోంది. శని, ఆదివారాల్లో వేలాది మంది భక్తులు ఈ మొగిలిచెర్ల క్షేత్రానికి తరలివస్తారు. ఒక రాత్రంతా ఇక్కడే బస చేసి మర్నాటి పూజాధికాలకు హాజరవుతారు. ఈ సంప్రదాయంతో ఈ క్షేత్రం ఎన్నో భక్తి కార్యక్రమాల నిలయంగా విలసిల్లుతోంది. ఆ ఆలయంలో జరిగే భక్తి కార్యక్రమాల విశేషాలను మనము చూసి తరిద్దాం. పరంపరంగా వచ్చిన దత్తావతారంలో ఈ దత్తాత్రేయుడు ఒక అవతారం. శ్రీపాద వల్లభుడు, నరసింహ సరస్వతి, అక్కలకోట మహారాజు, మణిమాణిక్య పేవులు, సమర్థ సాయి, ఆ తర్వాత వచ్చినటువంటి దత్తావతారంలో మొగిలిచెర్ల దత్తాత్రేయ అవతారం ఒకటి. మొగిలిచెర్ల గ్రామంలో మన్నేటి ఒడ్డు తీరాన ఒక స్థలాన్ని నిర్ణయించుకొని ఆ స్థలంలో ఒక 6 అడుగులు జ్ఞానమాలిక తీసుకొని జ్ఞానమాలికలో కూర్చొని ఎంతో కఠోర తపస్సు చేశారు. ఈ యొక్క స్వామివారు కపాల మోక్షం ద్వారా సిద్ధి పొంది సమాధి చెందినారు. శని, ఆదివారం రోజు చాలా విశేషంగా జరుగుతుంది. శనివారం రోజు మధ్యాహ్నం మాలకొండ నుంచి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఈ యొక్క మొగిలిచెర్ల దత్తావతారాన్ని దర్శిస్తూ ఉంటారు. అదేవిధంగా శనివారం సాయంత్రం రోజు స్వామివారి పల్లకీ సేవ ఉత్సవం చాలా దత్త సాంప్రదాయంలో ఘనంగా నిర్వహిస్తారు. శనివారం సాయంత్రం దాదాపుగా 1500 నుంచి 2000 మంది ఒక ఆలయాన్ని దర్శిస్తుంటారు. ఆదివారం రోజు ఉదయం స్వామివారి బృందావన అభిషేకము, అదేవిధంగా భోగహారతులు నిర్వహిస్తబడుతున్నాయి. ప్రతి శని, ఆదివారం రోజు 100 మంది భక్తులు స్వామివారిని దర్శించి ఆ యొక్క స్వామివారి కృపకు పాత్రులవుతూ ఉన్నారు. మొగిలిచెర్ల క్షేత్రంలో ప్రత్యేకమైన సేవ పల్లకి సేవ. అవధూత దత్తాత్రేయ స్వామివారి పల్లకి సేవలో పాల్గొని తరించేందుకు భక్తులు ముందు రోజైన శనివారం రాత్రికే చేరుకుంటారు. ఆ రాత్రి ఆ ఆవరణంతా స్వామివారి నామోచ్చరణలతో, భజనలతో ప్రతిధ్వనించిపోతుంది. భక్త్యావేశంగా, ఉత్సాహభరితంగా, ఉద్వేగభరితంగా ఆ భజనలు సాగుతాయి. కొందరు భక్తులు పూనకాలతో ఊగిపోతారు. ఆ రాత్రంతా భజనలతో, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో, స్వామివారి ఊయల సేవలతో గడుపుతారు. అక్కడే బస చేసి మర్నాటి తెల్లవారుజాముననే దంపతీ సమేతంగా వరుసలు తీరి కూర్చొని దత్తస్వామి పూజలు చేస్తారు. పల్లకిలో వేంచేపు చేసే మొగిలిచెర్ల దత్తాత్రేయ స్వామివారిని నానా విధాలుగా పూజిస్తారు. మేళతాళాలతో, దత్తులవారి నామస్మరణలతో, జయ జయ ధ్వానాలతో ఆ పల్లకి ఊరేగింపు అత్యంత విశేషభరితంగా సాగుతుంది. ఆ పల్లకి సేవలో పాల్గొనడం భక్తులు తమ అదృష్టంగా భావిస్తారు. అవధూత అంటే విషయ వాసనల నుంచి విముక్తుడైన వ్యక్తి. ఈ క్షేత్రానికి అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారు 1972వ సంవత్సరంలో ఇక్కడికి అడుగుపెట్టారు. వారి పూర్వనామం తుమ్మల వేణుగోపాల నాయుడు. చిన్నతనం నుంచి ఆధ్యాత్మిక చింతన వల్ల ఎక్కువ భాగం ఆయన దైవం వైపే తన ప్రయాణాన్ని కొనసాగించారు. 1976 మే 6వ తారీఖు నాడు
స్వామివారు తనకు తానే హఠయోగం పట్టి కపాల మోక్షం ద్వారా మా అందరి కళ్ళ ముందే సిద్ధి పొందారు. నాటి నుంచి నేటి వరకు స్వామివారు సమాధిలో నుంచే భక్తులను అనుగ్రహిస్తూ వస్తున్నారు. దత్త జయంతి రోజు మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజు కూడా ఇక్కడ వేడుక జరుగుతుంది. అలాగే గురు పౌర్ణమి, మహాశివరాత్రి ఇవన్నీ స్వామివారి ఈ క్షేత్రంలో ఉత్సవాలుగా జరుపుకుంటూ ఉంటాం మేము. త్రిమూర్తి స్వరూపునిగా 3 శిరస్సులతో ఆవిర్భవించిన దత్తాత్రేయుడు మహా అవధూత, ముక్తిదాయకుడు, జ్ఞానప్రదాత. అటువంటి దత్తాత్రేయ అంశను తన తపోఫలంగా పొందిన అవధూత మొగిలిచెర్ల దత్తాత్రేయుల వారు. ఆ స్వామి నెలకొని ఉన్న మందిరంలో పరమేశ్వరుడు, గౌరీదేవి, హనుమ, విఘ్నేశ్వరుడు, నవగ్రహాలు తదితర ఎందరో దేవతలు కూడా ఉపాలయాలలో కొలువై మనకు దర్శనమిస్తున్నారు. ఆ దేవతలందరినీ దర్శించి అర్చించుకుందాం. ఏ స్వామి అంశతో వేణుగోపాల నాయుడు స్వామికి దత్తాత్రేయునిగా రూపాంతరం చెందే వరం దక్కిందో ఆ దత్తాత్రేయ స్వామివారే స్వయంగా ఇక్కడ ఓ నల్లని మూర్తిగా ఒక ఉపమందిరంలో కొలువై ఉన్నారు. 3 శిరములతో నిలుచున్న భంగిమలో ఉన్న దత్తాత్రేయుల వారిని చూస్తే త్రిమూర్తులను ఒకేసారి చూస్తున్నామా అన్నంత దివ్యంగా ఉంటుంది. దత్తదేవుడి 3 తలలు త్రిమూర్తుల స్వరూపాలే కాదు, 3 రూప సంప్రదాయాలని పాటిస్తుంటాయి. బ్రహ్మముఖాన ఉన్నట్లు ఒక ముఖానికి 2 విభూతి రేఖలుంటాయి. విష్ణుమూర్తి ముఖాన అలంకృతమైనట్లు మరో ముఖాన నిలువునామాలు కనబడతాయి. శివుని మోమున కనిపించే త్రిపుండ్రాలుగా 3 అడ్డగీతలు దత్తాత్రేయుని 3వ ముఖాన ఉంటాయి. త్రిమూర్తులు తమ సిగముడులు ఎలా ముడివేస్తారో అలాగే ఈ దత్తుల వారికి కూడా ఉంటాయి. దత్తాత్రేయ స్వామివారి 6 చేతుల్లో త్రిమూర్తుల హస్తాభరణాలు, ఆయుధాలు ఉంటాయి. ఆ త్రిమూర్తి స్వరూపానికి పూజాధికాలు చేసుకుంటారు. ఆ పక్కనే పంచపడగల నాగేంద్రుని పడగల ఛాయిలో దత్తపాదుకలుంటాయి. ఈ క్షేత్రం ఒకానొకప్పుడు శ్రీ దత్తాత్రేయ స్వామివారి క్షేత్రమే అనేందుకు నిదర్శనంగా వెలసిన దత్తపాద ముద్రికలు ఇవి. ఉత్తర భారతదేశంలోని గిరినార్లో మాత్రమే దర్శనమిచ్చే స్వామివారి పాదుకలు అంతటి దివ్య దర్శనం మొగలిచెర్ల క్షేత్రంలోనే కలుగుతుంది. శ్రీ దత్తాత్రేయ స్వామివారి తపస్సుకు ఉపయోగించిన కరదండం, కమండలం స్వామివారు నేలమాళిగా ప్రస్తుత బృందావనంలో తపస్సు చేసుకునే సమయంలో పైన కప్పుకునేందుకు వాడిన చెక్కపలక, స్వామివారు తమ మోక్ష సాధనలోని చివరి సమయంలో కూర్చున్న పులి చర్మం మొదలైన వస్తువులు బృందావనంలో గర్భగుడి చుట్టూ ఉన్న ప్రదేశంలో భక్తులకు దర్శనమిస్తాయి. ఇదే మందిర ప్రాంగణంలో స్వామివారే నాటిన అనేక వృక్షాలు కూడా పూజలు అందుకుంటున్నాయి. ప్రవేశ ద్వారానికి ఒక పక్క భక్తాంజనేయుని మందిరం ఉంటుంది. తన ఛాతిని చీల్చి రామలక్ష్మణులను చూపుతున్న ఆంజనేయ స్వామివారి నిలువెత్తు విగ్రహం భక్తులను పరవశింపజేస్తుంది. మరోపక్క నల్లరాతిలో మలచిన వినాయకుని ప్రతిమ ఉంటుంది. చతుర్భుజాలతో ఉన్న ఆ గజానునికి పలు విధాలుగా అర్చనలు చేస్తారు. ప్రధాన మందిరానికి కొద్ది దూరంలో వనం వంటి ప్రదేశంలో పలు ఉపమందిరాలున్నాయి. వాటిలో ప్రధానమైనది శివాలయం. అందులో పశ్చిమాభిముఖంగా ప్రతిష్ఠితమైన నున్నని శివలింగానికి భక్తులే స్వయంగా అభిషేకాలు చేస్తారు. విభూతి రేఖలు దిద్దిన ఆ రేఖల్లోనే తీర్చిదిద్దిన త్రినేత్రం ఎంతో దివ్యంగా కానవస్తుంది. ఎదురుగా ఉన్న రాతి నంది సమక్షంలో శివునికి అర్చనలు చేసి శివానుగ్రహాన్ని పొందుతారు. ఆ పక్కనే మరో మందిరాన పసుపు రంగు పట్టు చీరెలో చతుర్భుజాలతో ఉన్న అమ్మవారిని కూడా పూజించుకుంటారు. వృక్షమూలంలో ఉన్న మరో శివలింగానికి కూడా అభిషేకాది అర్చనలు చేస్తారు. అదే ప్రాంతంలో ఉన్న నాగేశ్వరి అమ్మవారిని కూడా మొక్కుకొని తమ పిల్లా పాపలను క్షేమంగా చూడమని కోరుకుంటారు. ఏకనాగ, జంటనాగ దేవతలకు నమస్కారాలు చెల్లించుకొని ఆ దరిదాపుల్లోనే ఉన్న నవగ్రహ మంటపానికి వెళతారు. ప్రధాన మందిరానికి ఉత్తర దిక్కులోనే మరో మందిరంలో పంచలోహ కవచాలంకృతమైన లక్ష్మీ నరసింహస్వామి వార్లను కూడా దర్శించుకుంటారు. మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఇందరు దేవీ దేవతల దర్శనం కూడా దక్కడం ఇక్కడికి వచ్చిన తీర్థయాత్రికుల పూర్వజన్మ సుకృతం. కేవలం స్మరిస్తే చాలు తన కరుణను భక్తులపై కురిపించే దైవం దత్తాత్రేయ స్వామి.
యోగ మార్గ శిక్షణ, సన్యాసాశ్రమ ధర్మాచరణ, భక్తి మార్గ పరిరక్షణ అనే 3 అంశాలకు దత్తాత్రేయుడు ప్రతినిధి. ఈ 3 పాటించిన దిగంబర అవధూత మొగిలిచెర్ల దత్తాత్రేయ స్వామి. ఆ అవధూత ఆశీస్సులు, దత్తాత్రేయుడి అనుగ్రహం అందరికీ పరిపూర్ణంగా చేకూరాలని కోరుకుందాం. మరో క్షేత్ర దర్శనంతో కలుసుకుందాం. నమస్కారం. Thank you.